మెగా హీరోల్లో వరుణ్ తేజ్ కూడా ఒకరు. కెరీర్ స్టార్టింగ్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. డిఫరెంట్ స్టోరీలు ఒకే చేయడంలో అందరికంటే ముందు ఉంటారు మెగా హీరో. ముకుంద, ఫిదా, తొలి ప్రేమ, కంచె వంటి సినిమాలతో అభిమానులను ఆకట్టుకున్నారు. లోఫర్, గద్దరకొండ గణేష్, అంతరిక్షం, గాంధీవదారి అర్జున వంటి ఫ్లాప్లతో వరుణ్ తేజ్ ఒక్కసారిగా రేసులో వెనకబడ్డారు. తాజాగా ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాతో మరోమారు మన ముందుకు వచ్చారు. నేడు థియేటర్లో ఈ సినిమా సందడి చేస్తోంది. మరి ఏ విధంగా ఉందో చూద్దాం. హృతిక్ రోషన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫైటర్ ఇటీవల మన ముందుకు వచ్చింది. ఆ తర్వాత అదే జానర్లో ఆపరేషన్ వ్యాలంటైన్ కూడా వచ్చింది. తెలుగులో రూపొందించిన తొలి ఏరియల్ యాక్షన్ సినిమా ఇది. హిందీలో ఏకకాలంలో నిర్మాణం జరుపుకొని 2 చోట్ల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకసారి స్టోరీ పరిశీలించినట్లయితే అర్జున్ రుద్రదేవ్ అలియాస్ రుద్ర, వరుణ్ తేజ్ భారతీయ వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్. ఏం జరిగినా చూసుకుందామంటూ ధైర్య సాహసాలతో అడిగేసే రకం. వైమానిక దళంలోనే పనిచేసే రాడార్ ఆఫీసర్ అహానా గిల్ మానుషి చిల్లర్తో ప్రేమలో పడతాడు. ప్రాజెక్ట్ వజ్రా కోసం నడుం కట్టిన సమయంలో ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. దాని నుంచి కోలుకుంటున్న క్రమంలో ఆయన ఆపరేషన్ వ్యాలంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. ఆపరేషన్ వెనుక ఉన్న స్టోరీ ఏమిటి, ప్రాజెక్ట్ వజ్రా లక్ష్యం ఏమిటి, ఈ విషయాలు వెండితెరపై చూడాల్సిందే. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన నిజమైన సంఘటనల స్ఫూర్తితో రూపొందించిన సినిమా ఇది. 2019లో ఉగ్రవాదులు జరిపిన పుల్వామా దాడులు మొదలుకొని దానికి ప్రతిగా భారత వైమానిక దళం జరిపిన బాలాకోట ఎయిర్ స్ట్రైక్ వరకు పలు సంఘటనలు ఇందులో ప్రతిబింబిస్తాయి. 2 దేశాల మధ్య పోరాటం, దేశభక్తి నేపథ్యం అనగానే మనకు ఎక్కువగా సైనిక దళం నేపథ్యంలో సాగే సినిమాలే గుర్తుకు వస్తాయి. అయితే దేశాల్ని రక్షించడంలో త్రివిధ దళాలది కీలక పాత్ర. సైనిక, నావిక, వైమానిక దళాల్లో ఏ దళం ప్రత్యేకత దానిదే ఉంటుంది. గగనతలంలో కాపలా కాస్తూ శత్రువుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాలను ముందే పసిగడుతూ పోరాటం చేసే వైమానిక దళం అది చూపే తెగువ పెద్దగా వెలుగులోకి రాదు. బాలాకోట ఎయిర్ స్ట్రైక్ తర్వాత మన వైమానిక దళం కీర్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో సినిమాలు చేయడంపై మన చిత్ర పరిశ్రమ దృష్టి పెట్టింది. ప్రాజెక్ట్ వజ్రాతో కథని మొదలుపెట్టిన దర్శకుడు ఆ తర్వాత ఒక్కో సంఘటనని తెరపై అద్భుతంగా చూపించారు. పుల్వామా దాడి, ప్రతిగా ఆపరేషన్ వ్యాలంటైన్, ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ నెహ్రూ, దాన్ని తిప్పికొట్టేందుకు వజ్రా ప్రయోగాన్ని అమలు చేయడం వంటి సంఘటనలతో ఈ చిత్రం ముందుకు సాగుతుంది. పుల్వామా దాడిలో సైనికుడు తన ప్రాణాన్ని అడ్డుపెట్టి చిన్నారిని కాపాడడం, ఎప్పుడూ వారిస్తూ కనిపించే పై అధికారి ఏం జరిగినా చూసుకుందామంటూ రుద్రా సాహసాలని ప్రోత్సహించడం, శత్రువుల స్థావరాల్ని ధ్వంసం చేయడం, ఇలాంటి సన్నివేశాలు రోమాలు నెక్కబొడుచుకునేలా చేస్తాయి. నిజమైన ఫైటర్ పైలట్లా వరుణ్ తేజ్ అద్భుతంగా చేశాడు ఈ పాత్రలో. భావోద్వేగ ప్రధానమైన సన్నివేశాల్లో మంచి ప్రతిభ చూపించాడు. మానుషి చిల్లర్ పాత్ర చాలా బాగుంది. దాదాపు హీరోయిన్లు తెరపై ఎక్కువసేపు కనిపిస్తారు. నిర్మాణం చాలా ఉన్నతంగా ఉంది. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ అద్భుతమైనటువంటి డైరెక్షన్ చేశారు. ఆపరేషన్ వాళ్ళ ధైర్య సాహసాల్ని సహజంగా తెరపై చూపించారు.